హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయే కథ ఆడపిల్ల. కమల వీధిలో గేటు దగ్గర నిలబడి కాలేజీకి స్కూటీలో వెళ్తున్న తన కూతురు శైలజను చూస్తూ అలా కొంచెంసేపు ఉండిపోయింది. అంతలో ఆమె భర్త రామారావు తనకి స్కూల్కి టైం అవుతోంది అని పిలవడంతో కమల ఇంట్లోకి వెళ్ళిపోయింది. రామారావు టిఫిన్ తిని తన లంచ్ బాక్స్ తీసుకుని స్కూల్కి వెళ్ళాడు. రామారావు గవర్నమెంట్ స్కూల్లో టీచర్. అతను వెళ్ళిన తర్వాత కమల సోఫాలో కూర్చుని కూతురు అడిగిన విషయం గురించే ఆలోచిస్తోంది. క్రమక్రమంగా ఆమె మనసు గతంలోకి వెళ్ళింది. కమల తల్లిదండ్రులు వెంకట్రావు, లక్ష్మి. వీరికి 3వ సంతానం కమల. ముందు ఇద్దరూ కూడా ఆడపిల్లలే. అప్పుడు కమలకి 9 సంవత్సరాల వయసు ఉంటుంది. వినాయక చవితి పండగ వచ్చింది. ఆమె స్కూల్లో పిల్లలందరూ వాళ్ళ ఇంటి దగ్గర వినాయక చవితి పండగను జరుపుకోవడం గురించి మాట్లాడుకోవడం గుర్తుకు వచ్చింది. ఇంటికి వచ్చిన కమల తల్లి లక్ష్మి దగ్గరకు వెళ్ళి, అమ్మా, రేపు వినాయక చవితి కదా, మనం కూడా వినాయకుని బొమ్మ కొనుక్కుని పూజ చేసుకుందాము, నాకు కొత్త బట్టలు కూడా కావాలి అంటూ అడిగింది. ఆ మాటలు కమల వాళ్ళ నాయనమ్మ గోవిందమ్మ వింది. ఆడపిల్లలకి వినాయక చవితి పండగేంటి, గొడవ చేయకుండా నిశ్శబ్దంగా ఇంట్లో ఉండండి అంటూ కేకలేసింది. దానికి కమల, ఆడపిల్లలైతే పండగ చేసుకోకూడదా నాయనమ్మ అని గోవిందమ్మను అడిగింది. చిన్నపిల్లవి చిన్నపిల్లలా ఉండు, పెద్దవాళ్ళతో ఇలాగైనా మాట్లాడేది? మీ అమ్మ నీకు ఏమీ నేర్పడం లేదా? రేపు పెళ్ళయ్యాక ఇలానే ఉంటే అందరూ మమ్మల్ని అంటారు అని కమల నోరు మూయించింది గోవిందమ్మ. కమలకి ఊహ తెలిసింది మొదలు. కమలకు వాళ్ళ అక్కలకు అడుగడుగున అవమానాలే. కానీ ఏమీ మాట్లాడలేని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు ముగ్గురు ఆడపిల్లలు. వాళ్లకు నచ్చిన చదువు చదువుకోనివ్వరు, స్నేహితులతో ఆడుకోనివ్వరు. అదే మగపిల్లవాడైతే అన్నీ చేసేవారు. మగపిల్లవాడు పుట్టలేదని, ముగ్గురు ఆడపిల్లలే పుట్టారని గోవిందమ్మ లక్ష్మిని ఎప్పుడూ తిడుతూ ఉంటుంది. వెంకట్రావు కూడా వాళ్ళమ్మ బెదిరింపులకు భయపడి భార్య లక్ష్మితో ఎప్పుడూ ప్రేమగా ఒక్క మాట కూడా మాట్లాడడం కమల ఎప్పుడూ చూడలేదు. పిల్లలతో ఆప్యాయతగా మాట్లాడి కూడా ఎరగడు వెంకట్రావు. అలా కాలం గడుస్తోంది. కమల వాళ్ళ అక్కలిద్దరికీ పెళ్ళిళ్ళయ్యాయి 10వ తరగతి పూర్తయ్యాక. ఇంతలో కాలం తీరి గోవిందమ్మ మరణించింది. ఇప్పుడు కమల 10వ తరగతి ఫస్ట్ క్లాసులో పాస్ అయింది. ఆ పైన కాలేజీకి వెళ్ళాలన్నది ఆమె కోరిక. కానీ తండ్రి దానికి ఒప్పుకోలేదు. కానీ కమల పట్టుదల పట్టి ఇంటి దగ్గర ఉన్న పిల్లలకి ట్యూషన్స్ చెబుతూ ఆ వచ్చిన డబ్బుతో ఇంటరు, ఆ తర్వాత డిగ్రీ కూడా ప్రైవేటుగా కట్టి పాస్ అయింది. కమలకు 20 సంవత్సరాలు నిండాయి. వాళ్లకు తెలిసిన దూరపు బంధువుల అబ్బాయి రామారావుని ఇచ్చి వివాహం జరిపించారు వెంకట్రావు, లక్ష్మి దంపతులు. రామారావు చాలా మంచివాడు. గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాడు. అతనికి చదువు విలువ తెలుసు, అభిప్రాయాలు ఇష్టాలు తెలుసు. వాళ్ళకి ఒకే ఒక్క కూతురు శైలజ. అందంలో పట్టుదలలో కమల పోలికలు శైలజకు చాలా వచ్చాయి. శైలజ చిన్నప్పటి నుంచి చదువులో కూడా ముందంజలో ఉంది. ఇప్పుడు శైలజ ఇంజనీరింగ్ చదువుతోంది. ఆమెకు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అవ్వాలి అలాంటి కోరిక లేదు, సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలన్న కోరిక. గతంలో నుంచి ప్రస్తుతానికి వస్తే సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలి అన్న తన కోరిక శైలజ కమలకు చెప్పింది. దీని గురించే కమల ఆలోచిస్తోంది. సాయంత్రం స్కూల్ నుంచి రాగానే ఈ విషయం రామారావుకి చెప్పింది కమల. అతను సివిల్స్ ప్రిపేర్ అవ్వడం అంత సులభమైన విషయం కాదు కదా, కోచింగ్కి డబ్బులు కూడా చాలా ఖర్చు అవుతాయి, అమ్మాయిని మనకి దూరంగా హైదరాబాద్ పంపించాలి, దాని గురించి ఆలోచిస్తున్నాను అన్నాడు. సాయంత్రం కాలేజీ వదిలిపెట్టే సమయానికి శైలజ కూడా ఇంటికి వచ్చింది. రామారావు కూతుర్ని పక్కన పెట్టుకుని విషయం ఏంటో నాకు చెప్పమ్మా అని అడిగాడు. నాన్న, నాకు కలెక్టర్ అవ్వాలని కోరిక, సివిల్స్ రాయాలన్న కోరిక అంది తలదించుకుని. మరి ఇప్పుడు పిల్లలందరూ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేయాలి అనుకుంటున్నారు కదమ్మా, నీకెందుకు ఇలాంటి ఆలోచన వచ్చింది అన్నాడు రామారావు. ఏం నాన్న, కోచింగ్కి డబ్బులు అవుతాయని ఆలోచిస్తున్నారా మీరు అంది శైలజ అనుమానంగా. డబ్బుల గురించి అస్సలు ఆలోచన లేదమ్మా, కానీ ఆడపిల్లని దూరంగా పంపించాలంటేనే భయమేస్తోంది అన్నాడు రామారావు. ఏం నాన్న, కోచింగ్కి వెళ్ళి అక్కడ నేను చదువు మీద ధ్యాస పెట్టకుండా లైఫ్ని ఎంజాయ్ చేస్తాను అనుకుంటున్నారా అని అడిగింది శైలజ. చిచిచి, అలాంటి ఆలోచనలు ఎప్పుడూ లేవమ్మా. నా కూతురి తెలివితేటల మీద, ఆమె ధైర్యం మీద నాకు చాలా నమ్మకం ఉంది. కానీ పుట్టిన దగ్గర నుంచి నిన్ను వదిలి నేను ఒక్క క్షణం కూడా దూరంగా లేదు, అందుకే ఆలోచిస్తున్నాను అంటూ ఆమె తల మీద చేయి వేశాడు రామారావు. ఆ రాత్రి భార్యాభర్తలు చాలాసేపు ఆలోచించి ఇంజనీరింగ్ అయ్యాక సివిల్స్కి కోచింగ్కి
శైలజను హైదరాబాద్ పంపడానికే నిర్ణయించుకున్నారు. శైలజ బీటెక్లో మంచి స్కోర్ తెచ్చుకుంది. క్యాంపస్ ఇంటర్వ్యూలో కూడా సెలెక్ట్ అయింది. కానీ తాను ముందు నుంచి అనుకున్నట్లుగా సివిల్స్కి ప్రిపేర్ అవ్వడం కోసం హైదరాబాద్ వెళ్ళింది శైలజ. ఒక 6 నెలలకు సివిల్స్ ఎగ్జామ్స్ కూడా అయ్యాక శైలజ ఇంటికి వచ్చింది. ఒక నెల రోజుల పాటు తల్లిదండ్రులతో ఎక్కువసేపు గడుపుతూ ఈ 6 నెలల కాలాన్ని దూరం చేసింది. ఇంకో నెల రోజుల తర్వాత సివిల్స్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చాయి. శైలజ ఐఏఎస్కు సెలెక్ట్ అయింది. కమలా రామారావు దంపతుల సంతోషానికి అవధులే లేవు. శైలజ తను అనుకున్నట్లు వాళ్ళ జిల్లాకే కలెక్టర్ అయ్యింది. జాయిన్ అయ్యాక ఇంటికి వచ్చి కమలా రామారావుతో మీలాంటి తల్లిదండ్రులు ఉంటే ఏ అమ్మాయి అయినా తన గోల్ చేరుకుంటుంది. నేను చాలా అదృష్టవంతురాలి నాన్న అని చెప్పింది. ఆడపిల్ల అయితే వాళ్ళని 4 గోడలకే పరిమితం చేయకుండా వాళ్ళ కలల్ని నెరవేర్చాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుంది అన్న విషయాన్ని కమలా రామారావు నిరూపించారు. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ?